ఇటీవలి కాలంలో మహిళలపై రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు వింటూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటన నాగర్ కర్నూలులో చోటు చేసుకుంది. తల్లి లాంటి వయసున్న మహిళతో పోరంబోకు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను బలవంతం చేయబోయాడు. ప్రతిఘటించడంతో నీచుడి బాగోతం బయటపడింది. అసలు జరిగిన విషయం ఏమిటంటే, మెడికల్ కాలేజ్లో స్వీపర్గా పనిచేస్తున్న 35 ఏళ్ల మహిళపై సూపర్వైజర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా మెడికల్ కాలేజ్ ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఆఫీసులో గురువారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు జరిగిన విషయం ఏమిటంటే, స్వీపర్గా పనిచేస్తున్న మహిళ రోజులాగానే కాలేజ్లో పనులు ముగించుకొని గురువారం సాయంత్రం హౌసింగ్ బోర్డు సమీపంలోని కాంట్రాక్ట్ ఆఫీసులో గదుల్ని క్లీన్ చేసేందుకు వెళ్ళింది. అక్కడే బీజనపల్లి మండలం పాలె గ్రామానికి చెందిన మహేష్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. మహిళపై కన్నేశాడు మహేష్. ఆమె గదుల్ని శుభ్రం చేస్తుండగా ఆఫీస్ లోపల గడియ పెట్టి ఆమెను బలవంతం చేయబోయాడు. వెంటనే ప్రతిఘటించిన మహిళ అరుపులు కేకలు వేస్తూ తలుపులు తీసుకుని ఆఫీస్ బయటకొచ్చింది. అనంతరం తోటి వారితో చెప్పుకోవడంతో శుక్రవారం మెడికల్ కాలేజ్ ముందు మహేష్ను పట్టుకొని స్థానికులు చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పచెప్పారు. ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మెడికల్ కాలేజ్ ముందు స్వీపర్లంతా ఆందోళన చేపట్టారు. కానీ చివరకు పోలీస్ స్టేషన్ దగ్గర బాధితురాల్ని బెదిరిస్తూ కేసు కూడా నమోదు చేయకుండా రాజీ కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.